నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో రైతులకు సంబంధించి కూడా ధర్నా అయితే జరుగుతూ ఉంది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. సో మనతో పాటు మాట్లాడడానికి మరి బడంగపేట 5th డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. సో ఏం చెప్తారన్న, మరి అటు ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పూర్తయినా ఉంటా ఉంది, మళ్ళీ ఇంకోటి రుణమాఫీ కూడా 2 లక్షలు పూర్తి స్థాయిలో అయిపోయిందని అంటా ఉంది. సో మరి దానికి వ్యతిరేకంగా అంటే దానికి మద్దతుగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేపడతా ఉన్నారు. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు? నేనైతే ఒక స్వయంగా రైతునే. నేను ఒక రైతుని. నాకు 48,000 రుణం తీసుకున్నాను. నా రుణమాఫీ ఇంకా కాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా దిక్కులేదు. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ఎట్లయితుందో అనుకున్న తెలంగాణని సస్యశ్యామలం చేసిన ఘనత గత ప్రభుత్వం. ఈరోజు పరిస్థితి ఏంది? అన్నమో రామచంద్ర పరిస్థితి. ఎటు పోయినా ఏ మన ఏమంటారు, ఏ కేటగిరీ తీసుకున్నా కూడా, ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా, రైతులు కానీ, కోరిక ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, ఏదైనా కూడా అన్నమో రామచంద్ర చేసిన ఘనత ఈ వచ్చిన ప్రభుత్వాన్ని. గత 9 సంవత్సరాలు మరి కేసీఆర్ గారి పాలనలో ప్రతి సంవత్సరం 2 పంటలకు ఖచ్చితంగా ఎకరాకు 5,000 రూపాయలు కరెక్ట్ వేసి, ఈయన వచ్చి 9 నెలలు అవుతుంది. ఏ రైతుకు పడ్డది? ఎంతమందికి పడ్డది? నాకు 5 ఎకరాలే ఉంది. నా 5 ఎకరాలకు పడలేదు. కార్పొరేటర్గా మీరున్నారు, మీకే పడలేదు అంటారు. ఖచ్చితంగా కదా, అందుకే చెప్తున్నాం కదా. వాళ్ళు ఏమంటున్నాడు, సర్వే చేస్తాము, వ్యవసాయం చేసేటోళ్ళకే ఇస్తాము, లేకపోతే 5 ఎకరాలకే ఇస్తాం, 10 ఎకరాలకే ఇస్తాం అన్నాడు. రైతు 20 ఎకరాలు వ్యవసాయం చేస్తలేడా? చేస్తుండు కదా. 30 ఎకరాలు చేస్తుండు కదా. ఇవాళ జీతం 33 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది. రైతు 6 నెలలు కష్టపడితే ఎంత వస్తుంది? ఆ పంట ఇంట్లోకి వస్తుందా? రాదా? వర్షానికి వర్షం పడుతుందా? వర్షానికి పాడవుతుందా? లేకపోతే కరువుకు వచ్చేసి అవుతుందా? ఆయన 6 నెలలు కష్టపడితే కానీ ఇంటికి 4 చేతులు లోటు. ఈ పండించే రైతు లేనప్పుడు నువ్వు ఈ గవర్నమెంట్ నువ్వు ఏ సీట్లో కూర్చుంటే ఏం లాభం? నేను స్వయాన రైతు బిడ్డను అంటుండే. వ్యవసాయం చేసిండు ఆయన. రైతు రాజ్యం ప్రజాపాలన అన్నారు. ఏమంటారు? ఏడన్నా వ్యవసాయం చేసిండా రేవంత్ రెడ్డి? నాగలు కట్టిండా? మేమైతే చేసినాం, ఇప్పుడు కూడా కట్టి చూపిస్తాం. ఇది కాదు కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఆ హోదా కాపాడుకుంటూ దానికున్న ఇంపార్టెన్స్ అంటే ఆ సీటుకున్న విలువను కాపాడుతూ రాజశేఖర రెడ్డి చేసిండు, కేసీఆర్ చేసిండు. 2 తరాలు అయిపోయింది, 3వ తరానికి వచ్చినాం. ఏం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, రెచ్చగొట్టడం. ఈ చింతపండు అవుతుంది. ఇదేనా మన సభ్య సమాజం మనకు నేర్పింది? మన తెలంగాణ సమాజం నేర్పింది ఇదేనా? మన దగ్గర దాడులు లేవు, భౌతిక దాడులు ఎప్పుడూ లేవు తెలంగాణలో. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన నుంచి ఆంధ్రాలో ఉన్నాయి భౌతిక దాడులు. ఆ కల్చర్ని మన దగ్గరికి తీసుకొస్తుందా? దాడులు చేస్తారా? ధర్నాలు చేస్తే దాడులు చేస్తారా? కేటీఆర్ మీద ఆయన ప్రజల పక్షాన దాడులు చేస్తలేము, కేసులు కూడా పెడతలేమని అంటా ఉన్నారు కదా. మీ మీడియానే సాక్షి కదా. అంటే ఒక పొజిషన్ లీడర్ కారు మీదకి ఎక్కి అంత ఇది చేయడం, కారు మీదకి ఎక్కి అంత చేయడం ఎక్కడ పోయింది మీ ప్రజాపాలన? ఎక్కడ పోయింది మీ పోలీస్ యంత్రాంగం? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెప్పపాటులు ఎక్కడ ఇన్సిడెంట్ అయినా పోలీసులు అక్కడ వాలిపోతుండే. ఇవాళ ఏడున్నది? పోలీసు వాళ్ళు సినిమా చూసినట్టు తమాషాలు చూస్తున్నారు. ప్రతి ఒక్క పౌరుని యొక్క ఏమంటారు ప్రాథమిక హక్కులని ఈరోజు హరిస్తున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద భౌతిక దాడి, లేకపోతే సోషల్ మీడియా ట్రోలు. ఎంతసేపు అవతల మనం ఉన్నాం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు యువతి వాళ్ళకి ఏమి ఇబ్బంది జరుగుతుందో గమనించాలి. మొన్న ఒక వాయిస్ బయటికి తీసుకొచ్చి కేటీఆర్ది, నాగచైతన్య సంబంధం నువ్వు అన్నవు, క్షమాపణ చెప్పినావు, అదైతే ఆగదు కదా. ఆ ఇంగిత జ్ఞానం మనకు ఉన్నదా లేదా? మనం సభ్య సమాజాన్ని ఉన్నామా లేదా? నిజంగా ఇప్పుడు మీరు అడిగినగా చెప్తాను, ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా ఇట్లా రాజకీయాలకి, సినీ ఇండస్ట్రీని అట్లా ఇది పడితే అది అనేదాన్ని ఎట్లా చూస్తారు? అది ఎంతసేపు మైండ్ గేమ్ మాట్లాడడం అయిపోయింది. ఎందుకంటే ఈ రోజున్న సోషల్ మీడియా కానీ, మీడియా కానీ పరంగా కొన్ని వేల లక్షలలో వ్యూస్ వెళ్ళిపోతాయి. నువ్వు ఒకసారి అన్నాక క్షమాపణ చెప్పినా అది దిద్దుకోలేని తప్పదు. అంటే అంత హోదాలు ఉండి ఇప్పటికీ 3 సార్లు మీరు మినిస్ట్రీ చేశారు. కొండా సురేఖమ్మ గారు, మేము దగ్గరుండి చూసినాం. మేము అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాము, మేము దగ్గరుండి చూసినాము. ఇప్పటికి చాలా తేడా ఉంది. కాబట్టి ఏదైనా ఒకరిని బ్లేమ్ చేసేటప్పుడు మనము జాగ్రత్తగా బ్లేమ్ చేయాలి, వ్యక్తిగతంగా పోకూడదు. రాజకీయాలు అందరం ఉన్నాం, సరే మీరు మంత్రి ఉన్నారు, మీరు కింది స్థాయి కార్పొరేటర్ ఉన్నాం. కాబట్టి ఎంతసేపు ఉన్నా ప్రతి ఒక్కరికి పోరాడే హక్కు ఉన్నది, ప్రజల సమస్యలను పోరాడే హక్కు ఉన్నది ప్రతిపక్షానికి. ఆ పని మేము సమర్థవంతంగా మా నాయకుడు కేటీఆర్ గారు చేస్తున్నారు. దాని గురించి మేము అడిగిన దానికి మీరు సమాధానాలు చెప్పురు, కానీ ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ అనేది ఈ ఉన్న పరిస్థితులలో కరెక్ట్ కాదు.
రుణమాఫీ విషయంలో ప్రధానంగా మాట్లాడుకుంటే మరి రుణమాఫీనేమో ఫస్ట్ ఏమో అందరికీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడేమో కొన్ని రూల్స్ పెడతా ఉన్నారు, రేషన్ కార్డులని ఆ కార్డులని. మరి గతంలో లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారిది ఒకటే మనస్తత్వం. నేను చేసిన అనడం వరకే, ఆయన అయ్యిందా కాలేదా వెనక ఆఫీసర్ల దగ్గర బ్యాక్ తీసుకునేది లేదు, మొత్తం చేసినామా లేదు, లేకుంటే మొత్తం చేయగలుగుతామా లేదు. ఇలా చెప్తున్నారు ఆధార్ కార్డు బ్యాంకుకు లింక్ అయితే లేదు, టెక్నికల్ సమస్యలు ఉన్నాడు. మనకు లోన్ ఇచ్చేటప్పుడు టెక్నికల్ సమస్య లేనిదే లోన్ ఇస్తున్నారా మనకు? అవునా కాదా? మనం అన్నీ చూసుకొని లోన్ ఇస్తాడు కదా మనకు. ఇంకీడ టెక్నికల్ ఇష్యూ ఎక్కడుంది? ఇష్యూ ఉందా టెక్నికల్ ఇష్యూ? నో పాసిబుల్. టెక్నికల్ ఇష్యూ అనేది లేనే లేదు. దాన్ని ఏంటంటే ఎంతో మేము చేసినాము. ఆ రోజు గౌరవ హరీష్ రావు సవాల్ విసిరాడు, మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. దాన్ని మైమర్పించడానికి ఏం చేసిండు, కొంతమంది చేసేసి నేను చేసేసిన. నేను 100% చేసిన అనట్లేదు, చేసేసిన. నేను నువ్వు రిజైన్ చేయి. మేమేం అడుగుతున్నాం, మా హరీష్ రావు గారు మాట కట్టుబడి ఉంటారు, మీరు 100% రుణమాఫీ చేయరు, మేము మాట్లాడతాం. కానీ ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏం జరుగుతూ ఉందంటే హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనలో భాగంగా 1,50,000 కోట్లతో సుందరీకరణ చేస్తా అని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీని మీద ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఏం చెప్తారు? నేనేమంటున్నాను, సుందరీకరణ చేయడంలో మా పార్టీ అధిష్టానం కానీ మేము కానీ ఎక్కడా వ్యతిరేకిస్తలేము. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సబర్మతి కానీ గంగా కానీ అక్కడ తీసుకుని ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ తీసుకున్నాయో ఆ ప్రాజెక్టులకు అక్కడ ఉన్న విడుతు ఏరియాను బట్టి ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది, మన దగ్గర ఇంత ఖర్చు ఎందుకు అనేది ఒకటే అడుగుతున్నాము. రెండోది ఏంది, మీరు మూసి పారివాహిక ప్రాంతాలలోని మేము ఖాళీ చేయిస్తున్నామంట. వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించినాక ఖాళీ చేయించండి. ఆల్టర్నేటివ్ లేదు, డబుల్ బెడ్రూమ్లు కట్టలేమంటారు. మళ్ళీ మూసి వాళ్ళకి ఏమంటారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు. టీఆర్ఎస్ కేసీఆర్ ఒక డబుల్ బెడ్రూమ్ కట్టలేని అంటున్నాడు, మళ్ళీ ఏమైంది, మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నాడు. ఇది ఎక్కడిది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సీఎం గారు ఏం మాట్లాడుతున్నారు? సీఎం మాట్లాడుతున్నాడు అంటే యావత్ తెలంగాణ అనే కాదు, భారతదేశం కూడా ఇక్కడ వైపు చూస్తుంది అనే ఆలోచనతోటి మాట్లాడాలి. మేము అది కోరుకుంటున్నాం. మేము ఏం చెప్తారు మరి సభను ఉద్దేశించుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మీ గ్రామ ప్రజలకి? మేము అడిగేది ఒకటి 100% అన్కండిషనల్గా రుణమాఫీ చేయమంటున్నాం. అన్కండిషనల్ రుణమాఫీ ఒకటి నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మాకున్న, ఎందుకంటే మేము వ్యవసాయ కుటుంబాలకి నుంచి వచ్చినాం. నేను వ్యవసాయం 2002 వరకు వ్యవసాయం చేసి వచ్చిన వరకు రైతుని. నేను రైతుకు ఉన్న కష్టాలు ఎక్కడా ఎవరికీ లేవు. ఇలా 3 లక్షల జాబు తీసుకునేటోళ్ళు ఉన్నారు, 30,000 చేసేటోళ్ళు ఉన్నారు. మరి 30 ఎకరాల రైతుకి ఎందుకు ఇయ్యరు, 5 ఎకరాల రైతుకి ఎందుకు ఇస్తా అంటారు? అది కాదు కదా. ఇవాళ మనం పంట పండిస్తేనే కదా అందరు బతికేది. కాబట్టి నేను అన్కండిషనల్గా రైతు బంధు ఇవ్వాల్సిందే, రైతు రుణమాఫీ చేయాల్సిందే. థ్యాంక్ యూ.